హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నా. టమాటాలు 4 కోసి, ఉల్లిపాయలు 1 కోసి, 2 పచ్చిమిరపకాయలు కోసుకోండి. ఇది పప్పు బాగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నా. ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్న పప్పుని ఇవన్నీ కోసిన ప్రాసెస్ అంతా దాంట్లో వేసేసుకోండి. కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని ఉప్పు పసుపు, కొత్తిమీర, ఉప్పు 2 స్పూన్లు కూడా వేసేసుకోండి. పసుపు ఇందాక వేసుకున్నాక అవసరంలా, కొద్దిగా ఉప్పు వేసుకోండి. లాస్ట్లో చూసుకొని మళ్ళీ వేసుకుందరు. కానీ ఇప్పుడు అలా కొద్దిగా వాటర్ పోసి, సగం గ్లాసు వాటర్ పోసేసి స్టవ్ మీద ఉడకబెట్టండి. స్టవ్ వెలిగించి. ఇది తేలిగ్గా అయిపోయే ప్రాసెస్. ఈ టమాటా పప్పు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నాకు ఇలా బాగా ఉడకపెట్టాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్. మూత పెడదాం. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. కొద్దిగా ఉప్పు పట్టిద్ది. ఉప్పు వేసుకొని దాన్ని బాగా మెదిపి పక్కన పెట్టుకుందాం. బాగా తిప్పండి. మనం బాగా ఉడికిపోద్ది. మనం పప్పు గుత్తితో తిప్పవసరం. అలా తిప్పుకుంటే మెత్తగా అయిపోద్ది. గంటితో తిప్పుకోండి. అయితే బౌల్ పెట్టి స్టవ్ మీద ఒక గిన్నె నూనె పోసుకోండి. రెండు ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, యాలక్కాయలు, సాయిపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి తాలింపు పెట్టుకుందాం. జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర అన్నీ కలిపి, ఎండుమిర్చి, 2 ఎండుమిరకాయలు గిల్లు వేసుకోండి. తాలింపుకి వేసేవన్నీ వేసేసుకొని తాలింపు పెట్టుకోండి. ఇవి బాగా చెట్టుపట్టలాడాలి, ఏగిపోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం బాగా వేగిపోనియండి. ఇప్పుడు ఈ పప్పు తీసి దాంట్లో వేసేసేద్దాం. మెదిపి పక్కన పెట్టుకున్న, గంటితో మెదిపి పక్కన పెట్టుకున్న ఎల్లుల్లిపాయ బాగా ఏగితే కమ్మటి వాసన వస్తుంది. మనకు పప్పు కూడా రుచిగా ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయ బాగా వేగితే ఇప్పుడు పప్పు దాంట్లో వేసేయటమే ఫ్రెండ్స్. ఈ పప్పు ఇలా ఉడకబెట్టుకొని తేలిగ్గా వండుకోండి. టమాటా పప్పు తేలిక ప్రాసెస్తో మీకు చూపించాను. నేను ఎలా వండానో మీరు నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మోగించండి. సరే, ఉంటా ఫ్రెండ్. బాయ్.